ఇదేనండి వీడియో. శ్రీశైలం దర్శనం. మా వారు వారి ఫ్రెండ్స్ అందరూ శ్రీశైలం వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. వెళ్ళే దారిలో భోజనం చేయడానికి వంటలు తయారు చేశాము. అది ఇంకా వీళ్ళన్నంతవరకు దర్శనం, డ్యాము ఇవన్నీ ఉంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కానీ అర్థమవుతుంది, చూసేయండి. ప్లీజ్ కమ్. అమ్మయ్య, పని అంతా అయిపోయిందండి. 2 గంటల్లో చక్కగా ఇవన్నీ రెడీ చేసేసాము. పులిహోర, పెరుగన్నం, పాయసం, గారెలు. ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే చక్కగా ఈ వీడియో మొత్తం చూడండి. మేము ఏమేం చేసాము, ఎలా చేసాము, నేను మా అమ్మాయి 2 గంటల్లో ఎలా పూర్తి చేసాము. వాళ్ళకి 11ంటికి అన్నారు, 11ంటికి మేము ఎలా అందించామో చూసేద్దాం. ఓకేనా? 11 కల్లా అయిపోవాలన్నారు మా డాడీ వాళ్ళు. చూసారా, ఇంకా 5 మినిట్స్ ఉంది 11కి. టైం కూడా చూసారా, మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేసాము. ఈ టైంకి అంతా కంప్లీట్ అయిపోయిందండి. అది చూసారు కదా. అమ్మయ్య, ఇంకా ప్రశాంతంగా వాళ్ళు బయలుదేరి హాయిగా ప్రయాణం శ్రీశైలం శివపార్వతుల్ని దర్శనం చేసుకొని రావడమే ఆలస్యం. అందరూ బాగుండాలని నేను ఇంట్లో ఉన్నా సరే మిమ్మల్ని గురించి కూడా అనుకున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఏం చేస్తున్నారు మా చిట్టి తల్లులు? హ్యావ్ ఎ నైస్ డే. టీ. ఇదేమో పాయసానికి జీడిపప్పు అండ్ బాదం పప్పు. ఇదేమో పులిహోర చేయడానికి జీడిపప్పు రెడీ చేసుకుని ఇంకా తాలింపు రెడీ చేయాలి. ఇది పాయసానికి పాలు కాగబెడుతున్నావు. ఈ రోజు ఇంట్లో స్పెషల్స్ గారెలు, పులిహోర అండ్ ఇంకా పాయసం. వావ్, ఎందుకు చెప్పు? డాడీ వాళ్ళు శ్రీశైలం వెళ్తున్నారు. సో డాడీ ఫ్రెండ్స్ కి అడిగారనమాట. అవి పంపిస్తున్నాం లంచ్ కోసం, మధ్యలో లంచ్ కోసం చేసి పంపిస్తున్నాము. శ్రీశైలం వెళ్తున్నారు వాళ్ళ డాడీ వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి 2 కార్లు తీసుకొని ఒక 7-8 మంది కలిపి వెళుతున్నారు. ఇంకా బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పి మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. ఇదిగో ఫస్ట్ టీ పెట్టుకున్నాము. ఇంకా ఇదిగో ఇవన్నీ రెడీ అవుతున్నాయి అనమాట. ఇంకా చాలా పని ఉంది మనకి. పైకి వెళ్ళొద్దానండి. గారెలకి ఏంటి కరివేపాకు, పుదీనాకు తెచ్చుకుందాం. బుట్ట తీసుకుని వెళ్ళి, సరేనా? రండి. టీ తాగాలి కదా, మళ్ళీ వచ్చి తాగుదాం. ప్రశాంతంగా పైకి వెళ్ళిపోయి అన్నీ తెచ్చుకుందాం. వచ్చేయండి. ఇవాళ మన ఇంటి ముందు ముగ్గు. మీకు తెలుసా ఈ ముగ్గు? నాకు వచ్చు. అబ్బా, సూర్య భగవానుడు ఇంకా పైకి రాలేదు బయటికి. మా బంగారు తండ్రి ఈరోజు మన చిన్ని తోట. వావ్, చిన్ని కంపలో చూడండి, చిన్న డబ్బాలో కూడా పువ్వు వచ్చింది, చూసారా? వావ్, అంతే ఆనందం. అబ్బా ఆనందం. మన పెద్ద చెట్లకి ఇదిగోండి మందారాలు. బాగుంది కదా, బంగారు తల్లుల్లాగా తల్లులు ఊపుతున్నాయి చిట్టి తల్లులు. ఇక్కడ దాక్కుందన్నమాట ఇంకొకటి, చూసారా ఎట్లా దాక్కుందో? దొంగ దాక్కున్నావు. ఇక్కడే ఇంకొకటి చిన్న పువ్వు, బుజ్జిగా భలే ఉంది కదా. వంకాయలు అయితే రోజుకి పెద్దగా అయిపోతున్నాయి. చక్కగా ఇదిగా గుత్తులు అయిపోతున్నాయి, మంచిగా అయిపోతున్నాయి, హ్యాపీగా. వావ్. కానివ్వండి. ఇక్కడ కూడా వస్తున్నాయి చిన్ని గుత్తులు, పువ్వులు. ఇగో పువ్వులు. ఇంకోటి చూపించాలి మీకు. మొన్న చిన్న కొమ్మ నాటి వెళ్ళానన్నాను కదా, వర్షం వచ్చే రోజు. చూడండి ఎంత బాగా వచ్చిందో పువ్వు. అబ్బా, చూసారా? మొన్నే ఇంకా బతకలే, నాటాను అంతే, పువ్వు వచ్చేసింది. ఇప్పుడు ఎన్ని పువ్వులు వచ్చాయి అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కోసేద్దాం. పొనగంటి మాత్రం బాగా దట్టంగా పెరిగిపోయింది. ఒకరోజు కోసేయాలి పొనగంటిని. మళ్ళీ మొగ్గలు ఇక్కడ కూడా వచ్చినాయి గుత్తి. ఇక్కడ పిచ్చి పుట్ట గొడుగు వచ్చింది. పిచ్చిదే అనుకుంటా, ఇది తినకూడదు అనుకుంటా ఇలాంటివి. అన్నీ ఒక రౌండ్ వేసుకొని వస్తాయి కానబ్బా, అప్పుడు బాగుంటుంది. వర్షం వస్తున్నట్టుంది. ఇదిగో ఇక్కడ కూడా పిచ్చి పుట్ట గొడుగు, చూసారా? అదనమాట సంగతి. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? విరజాజి. ఒక్క తల్లి వచ్చింది, బంగారు తల్లి. ఒక్క విరజాజి పువ్వు వచ్చిందమ్మా మనకి. బాగుంది కదా. ఎంతో కష్టపడి పెంచుకుంటే వచ్చాయన్నమాట. మీకు ఇంకోటి చూపిస్తా. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఎల్లో కలర్ పువ్వులు కాకుండా ఇదిగో దోసకాయ పిందె కనిపించిందా? అబ్బా, అదమ్మ సంగతి. మన బుజ్జి తోటలో దోసకాయ పిండి కూడా వచ్చేసింది. ఇగో లిల్లీస్ చూడండి, బాగా వస్తున్నాయి ఇప్పుడు, చూసారా? బయటకు వస్తున్నాయి ఇప్పుడే లిల్లీస్. నాకు చాలా ఇష్టం తెలుసా, స్మెల్ బాగుంటుంది లిల్లీస్. దేవుడు పెద్ద గజమాలలో కూడా వేస్తారు కదా, బాగుంటుంది కదా. వేసా ఒక చెట్టు తెచ్చి.
సంవత్సరం క్రితం వేస్తే ఇప్పుడు మొగ్గ అదే ఏమంటారు కంకిలు వచ్చినాయి, మొగ్గలు వచ్చినాయి. మొన్న ఇక్కడే దోసకాయ కాస్త ఒట్టి కోసి వాళ్ళకి ఇచ్చేసాం, కెనడా వాళ్ళకి. ఎందుకంటే నాకు భలే ఇష్టం అలా ఇవ్వాలంటే. ఇప్పుడు మనం ఏం కోసుకోవాలంటే గారెల్లోకి పచ్చిమిర్చి, ఇంకా ఇంకా కరివేపాకు. మన చెట్టుదైతేనే బాగుంటుంది అబ్బా, వేరేదైతే కొంచెం ఎంతైనా నాకు అనిపిస్తుంది. ఇదైతే స్మెల్ బాగా వచ్చింది, అందుకని ఇది దీంట్లోకి గారెల్లోకి బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అది ఉల్లిపాయలు, అల్లం కూడా వేస్తారు కానీ నేను వెయ్యను ఈరోజు. ఇంకోటి ఏంటంటే ఇదమ్మా పుదీనా వేయాలి ఇప్పుడు మనం. ఇక్కడ ఒకటి దాక్కుంది పచ్చిమిరపకాయ, ఇక్కడ ఒకటి దాక్కుంది పచ్చిమిరపకాయ. ఇగో ఇవన్నీ చూడండి, మందారాలు ఎంత చక్కగా బతికిపోయాయో. మొన్నే నాటానని చెప్పాను కదా, మొన్న గుచ్చెళ్ళాను. అబ్బా 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 ఎంత బాగున్నాయో, చక్కగా బతికిపోయినాయి. మన గోంగూర బాగొచ్చింది. ఇక్కడ పుదీనాకుంది, తెచ్చుకోవాలి మనం ఇప్పుడు, తుంచుకోవాలి, అది సంగతి. ఇదిగో చూసారా, ఇక్కడ ఉంది, కొంచెం తీసుకోవాలి ఇప్పుడు మనం. ఇక్కడేమో మొక్కలకి మా వారు నీళ్లు పోస్తున్నారు, మా పాప ఏమో వంటలన్నిటికీ ప్రిపేర్ చేస్తుంది, నేనేమో ఇవన్నీ తీసుకెళ్తున్నాను. ఇంతమందిని చేస్తే కానీ పని 11 అవ్వలేదండి ఆ రోజు. వీళ్ళు బయలుదేరటానికి, వీళ్ళు వంటలన్నీ రెడీ చేసేటప్పటికి 11 అయింది. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు మధ్యలో ఆగి శంషాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో భోజనాలు కూడా చేశారు, ఆ వీడియోలు కూడా ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. చక్కగా ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి. చక్కగా ఈ పువ్వులన్నీ కోసుకున్నాను, మా వారు నీళ్ళన్నీ పోసేస్తున్నారు. మనకి వంటలోకి ఏమేమి కావాలో అవన్నీ అయితే నేను తీసేసుకున్నాను హ్యాపీగా. తర్వాత ఏం జరిగిందంటే, వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఫామ్ హౌస్లో ఆగారు అని చెప్పాను కదా, అక్కడైతే అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మనం పుదీనాకు అవన్నీ కోసుకుంటూ మాట్లాడుకుందాం ఇప్పుడైతే. అయితే అక్కడ ఫామ్ హౌస్లో మామిడి తోట కూడా ఉంది. మామిడి చెట్లకైతే ఎన్ని మామిడికాయలు తెంచుకున్నారు అందరూ హ్యాపీగా, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మన ఇంటికైతే ఒక 20 కాయల దాకా తీసుకొచ్చారనమాట. నిన్న ఒక వీడియో పెట్టాను కదా పొనగంటి అని, మా వారి ఫ్రెండ్ వాళ్ళకి కూడా కొన్ని పంపించేశాను, కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా చూపిస్తాను మీకు, వీడియో తీస్తాను. అలా అంటే ఫామ్ హౌస్లో ఆగి వాళ్ళు అక్కడ హ్యాపీగా భోజనం చేసుకొని ఫ్రెండ్స్ అందరూ బాగా కాసేపు ఉండి, అక్కడ బాగుంది ఫామ్ హౌస్ అంతా, చాలా బాగుంది అసలు. మొత్తం తీలేకపోయారు, టైం లేదని చెప్పి. వాళ్ళు భోజనం చేసేంతవరకు అయితే తీసి, మామిడికాయలు కోసుకునేంతవరకు అయితే తీసి మనకు వీడియోలు పంపించారన్నమాట. ఆ వీడియోలు కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను, చూసేయండి చక్కగా. చాలా బాగుందండి. మేము కూడా ఎప్పుడన్నా వీలుంటే వెళ్ళాలి అనిపించింది, అంత బాగుందన్నమాట. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు చక్కగా. అక్కడ వీడియోలు తీయటానికి కుదరలేదు కదా, బయట అయితే తీశారట. అవన్నీ కూడా ఉన్నాయి వీడియోలు, వీలైనంతవరకు యాడ్ చేస్తాను, చూసేయండి వీడియో లాస్ట్ వరకు. మరి వంటలోకి వెళ్ళిపోదామా రండి. వచ్చేసాం, ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టవ్ దగ్గర ఎంతవరకు వచ్చింది నాన్న? బియ్యం ఉడకబెడుతున్నాను, డ్రై ఫ్రూట్స్ ఏమో ఫ్రై చేసి పెట్టేసాను, సేమియాలు ఫ్రై చేస్తున్నాను. ఇదిగో డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై అయిపోయినాయి నెయ్యిలో సగ్గుబియ్యం ఏంటి సేమియా వేయించుతుంది, సగ్గుబియ్యం ఉడుకుతుంది. మన తోటలో నుంచి అయితే వచ్చేసాయి. యా, నీకు తెలుసా చిన్ని మొక్కలు కూడా పూలు వచ్చినాయి ఇవాళ. యా, చిన్ని డబ్బాలో కూడా వచ్చింది. మొన్న ఊరికే కొమ్మనాటాను చూడు, దాంట్లో కూడా వచ్చింది, అన్నిట్లో వచ్చింది. నేను రెడీ. నాదేంటి గారెల సెక్షనా? నువ్వు ఫస్ట్ టీ తాగు. ఫస్ట్ టీ తాగుతా. ఇవి దేవుడికి అక్కడ పెట్టేసి వద్దాం టేబుల్ మీద. బాగా వచ్చాయి కదా, నిన్నటివి కూడా ఉన్నాయి, నిన్నటివి ఇవాళవి 2 పెట్టేద్దాం. ఇదిగోండి ఈరోజు వచ్చినాయి ఇవేమో నిన్న కోసి భద్రపరిచాం, రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసాము నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చి. ఇలా ఈరోజువి ఇవి బయట తీసుకొచ్చినాయి అనమాట. ఇవన్నీ అలంకరణకి అంతే, మన దేవుడికి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూజ, అవుతుంది ఇప్పుడు. ఇదిగో నిన్నటి అన్నీ అలా ఉన్నాయి, సర్దేసి అవన్నీ క్లీన్ చేసి ఇవన్నీ పెట్టేసి పూజ అవుతుంది అనమాట. ఈలోపు మనం వంట చేసేద్దాం. ఇదిగోండి మొన్న కొంచెం పుదీనా తెచ్చి టిష్యూ పేపర్ వేసి జాగ్రత్తగా భద్రపరిచాను. అది ఇది 2 ఇప్పుడు మనకి గారెల్లోకి. ఇదిగో తెచ్చాను కదా, కరివేపాకు, కొత్తిమీర ఉందమ్మా. ఇదంతా ఇప్పుడు గారెల పిండిలో వేసేయాలి. రెడీ చేస్తున్నాం హడావుడిగా, శివయ్య దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ ఇది కూడా గారెలకే. ఇదిగోండి పప్పు గారెకి రాత్రి నానబెట్టి పెట్టాము.
ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇంకా మిక్సీ పట్టాక చూపిస్తా. మిక్సీ పట్టేటప్పుడు అంటే చాలా టైం అయిపోద్ది కదా, అందుకని మిక్సీ పట్టుకున్నాక పప్పు చూద్దాం అప్పుడు. ఓకే, పిండి చూసేద్దాం. నా పిండి అయిపోతుంది. నీదెంత వరకు వచ్చిందమ్మా? సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. పులిహోరకి తాలింపు అంతా రెడీ చేసేస్తున్నాను. ఏది? ఇదిగో పులిహోరకి తాలింపు రెడీ చేస్తుంది. నెయ్యితో జీడిపప్పుతో పులిహోరకి తాలింపు వేస్తే ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఇదిగో ఏది అది అది చూపించు. ఇది ఒక సీక్రెట్. మిల్క్ మేడ్ కొంచెం వేస్తే భలే ఉంటుంది సేమియా పాయసంలో. ఇది జీడిపప్పు, ఇదేమో పులిహోరకి. ఇంకా రెడీ అయిపోతుందబ్బా గారెలు. ఇదిగో ఇక్కడ గారెలు. నా పని నాది, మా అమ్మాయి పని మా అమ్మాయిది. అడావుడిగా ఇద్దరు మడి చేస్తే గానీ వాళ్ళు 10-11 బయలుదేరతారట. మేము అందించాలబ్బా. నిమ్మకాయలు కూడా రెడీ పెడుతుంది మా అమ్మాయి. నేను ఇవన్నీ తీసి ఉల్లిపాయ, కొత్తిమీర, ఉల్లిపాయ నాన్న. ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఇప్పుడు ఈ పిండిలో కలిపేద్దాం. అయిపోయింది. ఇంకొకసారి మిక్సీ పడితే అయిపోతుంది. అది మా ఎవరి పని తొందరగా అయితే చూద్దాం, పోటీ పెట్టుకుందామా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏముండదు. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఈ నిమ్మకాయలు చూస్తున్నారు కదా, ఇవి కూడా మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోట ఉందట. ఒక 5-6 రోజుల క్రితం పంపించారు మనకి. ఇప్పుడైతే పులిహోరలాగా బాగా పనికి వచ్చినాయండి. భలే రసం ఉంది, బాగున్నాయి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇంకా త్వరగా కానిచ్చేద్దాం. అన్నం పొయ్యి మీద పెట్టేశాను. ఇదేమో సేమియా, ఇదిగోండి చూడండి, జస్ట్ వేసాను అంతే. ఇంకా ఇదేమో పులిహోరకి అనమాట. అన్నం పెట్టేశాను పొయ్యి మీద. మమ్మీ, నీ పని ఎక్కడి వరకు వచ్చింది? నా పని ఇదిగో ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి చక్కగా ఉప్పేసి ఇట్లా మనం మంచిగా ఇట్లా కలిపి పెట్టుకున్నాం అనుకో. కలిపి పెట్టి ఒక పావు గంట అయితే ఆగాలమ్మా. పావు గంట ఆగితే చక్కగా మంచిగా నానిద్ది. ఎక్కువ ఉంచకూడదు, మళ్ళీ ఎక్కువ ఉంచితే కన్నెక్కిద్ది. అట్లనే అసలు వెంటనే వేయకూడదు. కొంచెం మెత్తగాను మంచిగా వస్తాయి. ఒక 10 నిమిషాలు మాత్రమే కలిపి పక్కన పెట్టుకుంటే మంచిగా అన్ని పట్టి గారి కూడా బాగా వచ్చి. ఒక 10 to 15 minutes అండి అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెట్టామంటే మళ్ళీ ఇది అయిపోయింది. సరేనా? అది నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటే అయిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేస్తా. పక్కన పెట్టేసి ఇప్పుడు దాకా టీ తాగాలి. ఇప్పుడు టీ తాగి మళ్ళీ పని మొదలు పెడదాం. సరేనా? ఓకే. అదనమాట సంగతి. టీ తాగుతూ మీకు ఒకటి చూపిస్తారండి, భలే ఉంటుంది. ఇప్పుడు రంగిరెద్దు వచ్చింది మన ఇంటికి. ఇదిగోండి. మల్లికార్జున స్వామి, భ్రవరాంబిక తల్లిని చూడడానికి శ్రీశైలం వెళ్లే రోజు మన ఇంటికి నందీశ్వరుడు కూడా వచ్చేసారు. శుభశకునం కదండి, చాలా సంతోషంగా ఉంది. అలా వచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చి పంపిస్తుంటారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంతవరకు వచ్చింది వంట చూసేద్దాం. అమ్మో, అన్నం ఉడుగుతుంది. మిల్క్ మేడ్ ఇదేస్తే భలే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ మనకి ఎంత కావాలో అంత, అంటే మన టేస్ట్కి సరిపడా వేసుకోండి. తీయగా ఎక్కువ తినని వాళ్ళైతే కొంచెమే వేసుకోండి. పులిహోరకి అన్నం మెత్తగా ఉడకకూడదు, అట్లనే పలుగ్గా ఉండకూడదు. సరిపడా చూసుకొని ఉంచుకోవాలి. ఇదేంటంటారు? ఇది మెయిన్ యాలకాయ పొడి అంటారు దీన్ని. యాలకల పొడి మా అమ్మాయి ముందే దంచి పెట్టుకుందండి, వేసేస్తుంది. టైం లేదు, సో ఫాస్ట్గా చేసేసుకోవాలి. అందుకే మేము ఫాస్ట్గా చేసేస్తున్నాము. మేమైతే సేమియాలో 1 లీటర్ పాలు కాగబెట్టి పోసేసామండి. పాలు ఎక్కువ ఎన్ని పోస్తే అంత టేస్ట్ ఉంటుంది, తినాలనిపిస్తుంది. చూసారా, రెడీ అవుతుంది, అయిపోయింది. వావ్, ఎమ్మిగా మీకు తినాలనిపిస్తుందా? సేమియా, సగ్గుబియ్యం అండ్ మెయిన్ ఏం వేసుకోవాలి ఇప్పుడు? పరవణం అంటారా, పాయసం అంటారా? సేమియా పాయసం. నెయ్యి వేసేస్తుంది మా అమ్మాయి. ఎందుకంటే ప్యాకెట్ తీసి ఓపెన్ చేసి ఇదిగో బాటిల్లో పోసాము నిండా. మిగిలిపోయింది కదా అని చెప్పి దాంతో ఏమంటారు, ప్యాకెట్తో పోసేస్తుంది. అంతే, ఏం లేదు. అన్నం మెత్తగా అయిపోయింది, గబగబా కానివ్వాలి. ఇప్పుడు అన్నం చేసుకుందాము. ఇదిగో
మిల్క్ మేడ్లో పాలు పోసేసి దాన్ని కూడా తిప్పి కలదిప్పి పోస్తుంది వేస్ట్ కాకుండా డబ్బాలో. బాగుంది కదా ఐడియా? బాగుందమ్మా, మీరు కూడా ఉపయోగించుకోండి అలాంటివి. నేను అన్నం ఉంచేస్తా పిల్లలకి. ఇంత పెద్ద పెద్ద అన్నాలు ఇవ్వకూడదు, ఉంచడానికి నేనే ఉంచేస్తా. ఇదిగోండి ఇంకా దగ్గరికి వచ్చేసాము. జీడిపప్పు వేసేయటం పాయసంలో, అంతే అయిపోయింది, సింపుల్. గార్నిషా? ఎస్, గార్నిష్. గుమ్మగుమ్మలాడే పాయసం, సగ్గుబియ్యం సేమియా పాయసం. అలాగే టేస్టీగా, వెరీ టేస్టీగా. అలాగే రైస్ కూడా అయిపోయింది పులిహోరకి. ఇదిగో పులిహోర తాళింపు. ఇది పులిహోరకి రసం పిండాలి, అదనమాట సంగతి. ఇదిగో మొత్తం రెడీ అయిపోతుంది. గారపిండి ఇది వేసేయాలి ఇప్పుడు. సేమియా అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇప్పుడు మనం పూజ దగ్గరికి వెళ్ళి పూజ చూసి వస్తాము తొందరగా. ఇక్కడ ఏం జరిగిందంటే పూజ అంతా అదే పువ్వులంతా రెడీ పెట్టేశారు దీపం వెలిగించడానికి. నేనేమన్నానంటే శ్రీశైలం వెళ్తున్నారు కదా, ఎలాగూ మన ఇంట్లో పెద్ద బిలవపత్రం చెట్టు ఉంది కదా, మొక్క చక్కగా తీసుకొని వెళ్ళండి, అలాగే మన దేవుడి దగ్గర కూడా పెట్టండి అంటే, ఇంకా అప్పుడు వెళ్ళి ఒక కవర్ తీసుకొని చక్కగా అంతా కోస్తున్నారన్నమాట. స్నానం చేసి నీట్గా ఎలాగ పూజ చేయాలి కదా ఇప్పుడు, అందుకని శ్రీశైలానికి కూడా అని చెప్పిన తర్వాత చాలా బిలవపత్రం తీసుకోండి అని చెప్తే పెద్ద కవర్ నిండా కోసుకున్నారు. అందరూ వెళ్తున్నారు కదా, అక్కడ అందరికి ఇవ్వండి, చక్కగా శివలింగం మీద పెట్టండి, పూజ చేయండి, పంతుళ్ళకి ఇవ్వండి. అక్కడ ఎవరైనా పక్కన ఉంటే పక్కన వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి. ఇలా మన చెట్టుకి బిల్లపత్రం కోయడం అయితే జరుగుతుంది. నాకెందుకు అదృష్టం కొద్దీ గుర్తొచ్చింది, శ్రీశైలం వెళ్తున్నారు కదా, ఆ శివయ్యకి ఒక్క బిలవపత్రం పెట్టినా, ఒక్క చెమ్ము నీళ్లు పోసినా చాలండి, అంత ఇష్టం అనమాట ఆయనకి. మన ఇంట్లో ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, ఎందుకు తీసుకెళ్ళకూడదని చెప్పిన తర్వాత మా వారు అయితే వెళ్ళి చక్కగా ఒక కవర్ నిండా కోసుకొని శ్రీశైలానికి పక్కన పెట్టుకొని మళ్ళీ మన దేవుడి దగ్గర కూడా ఇలా అలంకరిస్తున్నారనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ రోజు. చాలా బాగుందండి మన ఇంట్లో పూజ. కానీ వెళ్ళేటప్పుడు ఎందుకో తెలియదు, చాలా సంతోషంగా మన ఇంట్లో చాలా ఏమంటారు దాన్ని, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంది అని అనిపించింది నాకు కూడా. మీకైతే ఎలా అనిపిస్తుంది? మన అదృష్టం ఏంటంటే మన ఇంట్లో 2 బిలవపత్రం చెట్లు ఉన్నాయండి. మన ఇంట్లో ఒకటి ఉంది ఉత్తరం వాకిలి వైపు, మళ్ళీ పక్కింటి వారిది ఇప్పుడు మనం ఆకులు కోసుకొచ్చాం కదా, అదేమో పక్కింటి వారిది మన ఇంట్లో కూడా ఇలా వాలిందనమాట. 2 అంతస్తులు, అంటే మన చిన్న తోట వరకు దాదాపు వస్తుందండి ఆ చెట్టు. అంత పెద్దగా అయితే, అంటే 2 అంతస్తులు దాటి పెరిగిందనమాట. మనకి చాలా అందుబాటులో ఉంటుంది. మనం కానీ మా వారి ఫ్రెండ్స్ కానీ వచ్చి కోసుకొని వెళ్తుంటారు. ఎంత సంతోషంగా అనిపిస్తుంది తెలుసండి నిజంగా. అబ్బా, ఎంతో అదృష్టం ఉంటే, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ బిలవపత్రం చెట్టు ఉంది మన ఇంట్లో అని నాకు అనిపిస్తుంటుంది. మొదటిసారి నేను 35 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి, మొదటిసారి మన ఇంట్లో బిలవపత్రం చెట్టు, అద్దిల్లు అయినా సరే మొదటిసారి ఇలా చెట్టు ఉండే ఇల్లు మనకు దొరికిందంటే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతానండి. ఎప్పుడు మనస్ఫూర్తిగా అలా దీపం వెలిగించుకొని దండం పెట్టుకొని అందరూ బాగుండాలి తండ్రి శివయ్య, భ్రవరాంబిక తల్లి, అందరినీ చల్లగా చూడండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా ఒకవైపు వంట ప్రిపేర్ చేస్తూ వీడియోలు తీస్తూ, ఒకవైపు మా వారు పూజ చేస్తుంటే ఇటు చేసుకుంటూ, మళ్ళీ వంటకి మా అమ్మాయికి హెల్ప్ చేసుకుంటూ వీడియోలు తీయాలంటే మామూలు విషయం కాదు కదండి. నాతో పాటు మీకు చూపించాలి, ఒకటి మాకు గుర్తుండాలి మెయిన్ ఎప్పటికీ. అందుకనే ఇలా కష్టమైనా కొంచెం తీస్తూ ఉంటాను, చాలా ఇష్టంగా. నాకు చాలా ఇష్టం అండి ఇలా వీడియోలు తీయాలంటే. చూస్తున్నాం కదా ఎంత కళగా ఉంది కదా. మనం మందారాలు బిల్వపత్రం దేవుడి దగ్గర పెట్టి ఓం నమ శివాయ, శంభో శివశంకర, గం గణపతాయ నమః, శ్రీ మాత్రే నమః, హరహర మహాదేవ, శంభో శివశంకర, చల్లగా శ్రీశైలం వెళ్ళి రావాలి. అలాగే మమ్మల్ని అందరినీ చల్లగా చూడు తండ్రి. ఇంకా పులిహోర పోపు పెట్టేసుకుందాం, తాలింపు పెట్టేసుకుందాం. నిమ్మకాయ రసం రెడీ చేసి పెట్టాను. చాలకపోతే పిండుకోవచ్చు మళ్ళీ. ఇవి కూడా తోటలో వచ్చినాయండి, మా వారి ఫ్రెండ్ వాళ్ళ తోట నుంచి పంపించారు. ఇది తాలింపుకి రెడీ అయిపోయింది. ఇంకా గారెలు పిండి వేసుకోవాలి. ఇదిగో పరమాణం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఇదిగో బాక్సులు పంపించేవన్నీ ప్యాక్ చేసేవన్నీ కడిగి శుభ్రంగా ఆరబెట్టేసాం, నీట్గా తుడిచేసి ప్యాక్ చేసేస్తాం. ఇప్పుడు ఈలోపు తాలింపు నెయ్యి వేస్తే బాగుంటుందండి పులిహోరలో. కొంచెం నెయ్యి వేస్తే భలే ఉంటుంది పులిహోరలో, చక్కగా గుడిలో పులిహోరలా ఉంటుందన్నమాట. నెయ్యి, నూనె కొంచెం మళ్ళీ చాలే, నూనె కొంచెం మళ్ళీ
ఎంత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, మినపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాయి. అది పులిహోర తాలింపండి. నేనైతే ఇలా చేస్తాను. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదండి. దీంట్లోనే కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాం. మనం సరిపడా ఎంత కావాలో అంత వేసుకొని, చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే దీంట్లోనే ఉప్పు కూడా వేస్తానండి. చాలాపోతే మళ్ళీ అన్నంలో కలుపుకోవచ్చు. అది తర్వాత నిమ్మకాయ కొంచెం ఆరిన తర్వాత నిమ్మకాయ పులుసు కూడా దీంట్లోనే వేసేస్తాను. చాలు, ఇంకా ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని కొంచెం ఆరిన తర్వాత నిమ్మకాయ పులుసు పోసుకొని దీంట్లో చక్కగా అప్పుడు తాలింపు కలుపుకుందాం. అంటే నేను చేసే స్టైల్ అనమాట ఇది. నిమ్మకాయ పులుసు, ఇంకా ఏంటి ఇది ఉప్పు, పసుపు ఇవన్నీ చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు మనం. ఇలా నేను చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా, అందుకని చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా తీసి అన్నంలో పోసేసుకొని చక్కగా ఇలా అయిపోయింది. ఇంకా కలిపేసుకుంటే అయిపోతుంది. పులిహోర పులుసు రెడీ. పులిహోర రెడీ అయిపోతుంది ఇంకా అంతే. ఇప్పుడు మనం గారెలు చేసుకుంటాం. ఇది కొంచెం కలిపేసుకుందాము. కూర్చొని చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని కలిపేసుకుందాం. ఈ పొయ్యి దగ్గర చెమటగా ఉంది మొత్తం. తర్వాత గారెలు వేసేసుకుందాం. ఓకేనా? పులిహోర రెడీ. ఇదిగోండి పాయసం కూడా రెడీ. ఇంకా గారెలు ఒకటి చేయాలి. తర్వాత ఇదిగో బాక్సులన్నీ రెడీ చేసేసాను ప్యాక్ చేయడానికి. ఇంకా పాయసం మొత్తం వేసేసామండి. ఇదిగో ఇంకా పులిహోర కూడా బాక్సులోకి ఎత్తి పెట్టేసేద్దాము మొత్తం. ఇదిగోండి బాక్సుల్లోకి అయితే సర్దేశాను ఇంకా నిండా. ఇదిగో కొంచెం మిగిలింది ఇంకా మాకు ఇంట్లోకి. వాళ్ళు కడుపు నిండా తింటే చాలు. ఇప్పుడు నేను గారెలు వేయడానికి వెళ్తున్నాను. ఇదిగో మర్చిపోయాం మీకు చెప్పటం. ఇది గారెల్లోకి పులిహోరలోకి పచ్చి మామిడికాయ ముక్కలు పచ్చడి చేశాం కదా, అది కూడా పంపించేస్తున్నాను. కారం కారంగా బాగుంటుంది. పులిహోరలో తినవచ్చు, గారెల్లో కూడా తినవచ్చు. అందుకనే ఇంక మనం ఇదిగో ఇదంతా ప్యాక్ చేసేసాను. ప్లేట్లు, గ్లాసులు అవన్నీ. సరేనా? ఇంక మనం గారెల దగ్గరికి వెళ్ళిపోదామా వచ్చేయండి. ఇదిగోండి గారెల పిండి రెడీ అయిపోయింది. ఇది ఎందుకు అనుకున్నారు, రైస్ పొయ్యి మీద పెట్టాం మళ్ళీ పెరుగన్నానికి. ఇది ఆయిల్ కాగుతుంది. ఇంకా గారెలు వేసేద్దాం గబగబా. సరేనా? గారెలు చూస్తుంటే భలే ఉన్నాయి కదండి, గోల్డ్ కలర్లో. కానీ భలే కుదిరినాయండి. వంటలన్నీ మాత్రం ఎక్సలెంట్గా కుదిరినాయి ఆ రోజు. ఈ వీడియో పెట్టే టైంకి వెళ్ళి కూడా వచ్చేసారండి శ్రీశైలం. వంటలు మాత్రం చాలా బాగా కుదిరినాయి. ఇదిగోండి పెరుగన్నం కూడా రెడీ చేసేసాం. ఇంకా పెరుగన్నం, పులిహోర, గారెలు, పరవాణం అంటే పాయసం, సగ్గుబియ్యం, సేమియా అన్నేసి ఇది కూడా అనమాట. ఇదిగో గారెలు అయితే అయిపోతున్నాయి చక్కగా. ఫినిష్. ఇంకా లాస్ట్ ఇది. ఇదిగో ఈ బాక్స్ అయితే గారెలు వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇంకా. అమ్మయ్య, ఓం నమ శివాయ. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రండి అయ్యా. మీరందరూ హాయిగా దర్శనం చేసుకొని అందరూ బాగుండాలి. నమ శివాయ అందులో మేము ఉండాలి. ఓం నమ శివాయ. మా చేత చేయించుకుంటున్నాం. మేము ఎంత అదృష్టవంతులు, పుణ్యాత్ములు. దారిలో చక్కగా 2 పూట్లకైతే సరిపడా వంట అయితే రెడీ చేసాము. దాదాపు 6-7 మందికి, 7-8 మందికి అనమాట. ఇది హ్యాపీగా పులిహోర, గారెలు, పారవాణం, పెరుగన్నం. ఇంకేం కావాలి చెప్పండి? మామిడికాయ పచ్చడి దీంట్లోకి. అంతే. ఇంకంతకన్నా నేను మా పాప ఇద్దరం కలిసి 2 గంటల్లో ఇవైతే పూర్తి చేసామండి. అది సంగతి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తుంది. మనకి ఆడవాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి? వంటలే కదా. వంటలు, మొక్కలు, ముగ్గులు, పూజలు ఇవే కదా. ఇంకేం కావాలి? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మామిడి తోట కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి ఇంక పెరుగన్నం కూడా బాక్స్కి సర్దేసుకుందాము చక్కగా. ఇదిగోండి రెడీ చేసేసాం. పులిహోర, పెరుగన్నం, గారెలు, పరవాణం, పాయసం అంటే సగ్గుబియ్యం, సేమియా. ఇది పచ్చి ముక్కలతో చేసిన మామిడికాయ ముక్కల పచ్చడి అనమాట. అంటే గారెలో నంచుకోవచ్చు, పెరుగన్నంలో నంచుకోవచ్చు, ఇష్టం ఉన్నవాళ్ళు పులిహోరలో నంచుకుంటారనమాట. ఇంక ఇవన్నీ తిన్న తర్వాత పాయసం స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చేసేసాము. ఇదనమాట ఈరోజు మనం శ్రీశైలం వెళ్తున్నారు. ఓం నమ శివాయ. మంచిగా వెళ్ళి రావాలి అందరూ. దేవుడి దేవాళ్ళు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం నమ శివాయ. శంభో శివ శంకర హర హర మహాదేవ.
శంభో శివశంకర హరహర మహాదేవ ఓం నమ శివాయ. శ్రీశైలం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి తండ్రి. వెళ్ళే వాళ్ళందరూ భద్రంగా వెళ్ళి రావాలి, హ్యాపీగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. హరహర మహాదేవ శంభో శివశంకర. తండ్రి చల్లగా చూడండి ఆయన అందరినీ. ఇంకా వాళ్ళు బయలుదేరటం అయింది, శంషాబాద్ దాకా వెళ్ళటం అయింది. అక్కడ శంషాబాద్ దగ్గర మామిడి తోటలో ఆపి లంచ్ అయితే చేస్తున్నారు. అప్పటికి 2 అయిందండి టైము. అందుకని చక్కగా ఇదిగో మామిడి తోట అనమాట. అంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్ది అనమాట. ఇది ఫామ్ హౌస్, మామిడి తోట అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుంది కదా. మనకి కూడా చూడాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది కదా. నాకైతే అలానే ఉంది. మా పాప కూడా భలే ఉందమ్మా, మనం కూడా వెళ్తే బాగుండవు సార్ అన్నదిగో 2 కార్లు అయితే వెళ్ళారు అందరూ మా వీళ్ళంతా. చూస్తున్నారా పనసకాయలు. అబ్బా ఫామ్ హౌస్ మామూలుగా లేదండి. నాకైతే ఎంత ఇష్టమో నిజంగా. మన చిన్న తోటను చూస్తే నేను ఎంతో మురిసిపోతాను. అసలు ఈ ఫామ్ హౌస్, ఈ ఈ కాయలు ఇవన్నీ చూడండి. మామిడికాయలు మామిడి పండ్లు అన్నీ ఇవే కోసుకొచ్చారు మనకి. అంటే అందరు కలిసి 7 మంది వెళ్ళారు కదా. దాదాపు అందరు కలిపి ఒక బస్తాడు అయితే కోసుకొని ఉంటారు నాకు తెలిసి. అక్కడ ఉంటారు కదా వాచ్మెన్, వాళ్ళతో కోయిస్తున్నారు అనమాట. వీళ్ళు చక్కగా భోజనం చేసుకున్నారు ప్రశాంతంగా. ఇంకా పండ్లన్నీ కోయిస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను మనకు తెచ్చినవి కూడా చూపిస్తాను. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయి కదా. వావ్, ఒక్కసారని వెళ్ళాలి నేనైతే. నాకు అంత ఇష్టం అనమాట ఫామ్ హౌస్ కానీ, ఇలా తోటలు కానీ, ఇలాంటివి వరి పొలాలు కానీ ఇలాంటివన్నీ. వీళ్ళంతా మా వారి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కలిసే వెళ్ళారు. చక్కగా 2 కార్లు తీసుకొని శ్రీశైలం హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇదిగో చూడండి ఎన్ని కాయలు కోస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాక్స్, ఇప్పుడు బాక్స్ కనిపించింది కదా, అలా ఒక్కొక్క కారులో ఒక్కొక్క బాక్స్ పెట్టేసుకున్నారంట. అన్నీ కలిపి నాకు తెలిసి 1 బస్తా 2 బస్తాల కాయలు అయితే కోసేసుకుని ఉండుంటారేమో. మేబీ అందరూ ఇళ్ళకి తీసుకెళ్లారు కదా, అందుకని చెప్పి చక్కగా భలే ఎంజాయ్ చేశారంటండి. కాసేపు అక్కడ ఆపైతే హాయిగా చూసారా. అబ్బా వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. బాగుంటుందండి ఫామ్ హౌస్లో ఇలా ఉంటే, చాలా బాగుంటుంది. దొరికిందా రైట్. అదిగోండి తీసుకురాగానే మన దేవుడి దగ్గరికి అయితే తోటలో కాయలు 2 ప్రసాదం కింద వెళ్ళిపోయినాయి అనమాట. తర్వాత ఇదిగోండి చక్కగా తోటలో నుంచి రాగానే మన దేవుడి దగ్గర ప్రసాదం కింద 2 కాయలు పెట్టేశారు చక్కగా. అమ్మా దేవుడి దయ వల్ల మంచిగా ఈ సంవత్సరం అన్ని తోటలో కాయలు వచ్చాయండి మనకి. ఇదిగో ఈ సంచిలో చాలా తీసుకొచ్చారు. ఇంకా పోసాయినా కింద బంగారు తల్లులు. ఇంకా చాలా తెచ్చారు. కానీ నిన్న అదే మా వారి ఫ్రెండ్ వాళ్ళ తెల్ల వంకాయలు ఇచ్చింది వాళ్ళేనే, మర్చిపోయా. మా వారి ఫ్రెండ్ అంటే ఆఫీస్లో చేసేవాళ్ళు అనమాట ఒక దగ్గర. వాళ్ళు తెల్ల వంకాయ మొక్కలు పోయిన సంవత్సరం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినాయనండి తెల్ల వంకాయలు. పాపం వాళ్ళ దయ వల్లే మనకి ఎన్ని వీడియోలు తెల్ల వంకాయలు అయితే ఉన్నాయి. వాళ్ళకి నిన్న పుదీనాకు ఏమంటారు శ్రావంతి, అది పొనగంటి కోసాం కదా. ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి, నిన్న అప్లోడింగ్ అయిపోయింది. తెల్ల వంకాయలు, పొనగంటి అన్నీ అనమాట. నేనేం చెప్పాలనుకున్నానంటే వాళ్ళు చాలా ఇస్తారు మనకి, చాలా మంచోళ్ళు పాపం, చాలా బాగా చూసుకుంటారు కూడా మనల్ని. మన సత్యనారాయణ వ్రతానికి కూడా వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో చూడండి. ఇదిగోండి కొన్ని అయితే పండలేదు కదా, అందుకని ఇలా కవర్లో కట్టి పెట్టేసాము. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము పండినవన్నీ. కొన్ని అయితే అదే మా వారి ఫ్రెండ్ వాళ్ళకైతే పొనగంటితో పాటు పంపించేసాం. కొన్ని వాళ్ళు మనకు చాలా ఇస్తారు, మనం వాళ్ళకి కొన్నే ఇస్తాం కాబట్టి సంతోషంగా ఇచ్చేసాం అనమాట, అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి చూసేయండి. ఇలా మామిడికాయలు బాగున్నాయి కదా, చాలా స్వీట్గా కూడా ఉన్నాయి అనమాట. ఈ సంవత్సరం అన్నీ మన తోటలో నుంచే వచ్చాయి. నిజంగా ఒక్కటి కూడా బయట కొన్నా, ఒకవేళ కొన్నా ఎప్పుడన్నా తోట నుంచే కొన్నారు. ఎక్కువ శాతం మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోటలు ఉంటాయి కదా కొంతమందివి, అలా వచ్చాయి ఫామ్ హౌస్ నుంచి.
సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మామిడి పళ్ళతో. ఈ సంవత్సరం మాత్రం ఫుల్గా ఇవి కూడా తోటలో కాబట్టి ఈ పండిన తర్వాత తిందాం. ఇంకా పండవలసినవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో. మామిడికాయ రసం కూడా తీసి పెట్టాం టప్పర్వేర్ డబ్బా నిండా, అది కూడా ఉంది. ఓకేనా, అదనమాట సంగతి. తోట ముచ్చట్లు ఇవి. ఇంకా ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ అండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి మనం. ఇంకా అక్కడ లంచ్ చేసుకున్నారు, ఫామ్ హౌస్లో చక్కగా మామిడి పళ్ళు కోసుకున్నారు, ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు అనమాట శ్రీశైలం. చక్కగా ఆ రోడ్లో అదిగో చూస్తున్నారు కదా, ఇంకా హ్యాపీగా ఘాట్ రోడ్లు ఇవన్నీ వెళ్తూ ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా శ్రీశైలం అడవుల్లో అదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను చాలాసార్లు, కానీ నేను వెళ్ళి కూడా దాదాపు 7-8 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ తర్వాత వెళ్ళలేదన్నమాట. ఇదిగో వచ్చేస్తున్నాం. ఇంకా ఉంది మీకు. మీరు నేను ఏమని చెప్పాలనుకున్నానంటే, దర్శనానికంట పాపం సెల్ ఫోన్లు తీసుకెళ్ళని లేదటండి లోపలికి, ఒక దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారట. బయట వీలైనంత వరకు అయితే గుడిని వీళ్ళు వీడియో తీయటం జరిగింది. అయితే ఏంటంటే ఇది డ్యాము అవన్నీ తీశారు. కొంచెం వరకు అయితే దర్శనం దగ్గర కూడా కొంచెం వీలైనంత వరకు అయితే తీశారు. చూస్తున్నారా డ్యాము చూడండి. ఇప్పుడు అయితే ఇలా ఉంది ప్రజెంట్. వీళ్ళు వెళ్ళి 2-3 రోజులు అయింది అంతే, రీసెంట్గా వీడియో ఇది. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చిందండి. బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నాం కదా, ఒకవైపు ఏమో తెలంగాణ, ఒకవైపు ఆంధ్ర వస్తుందన్నమాట. వచ్చేసాము. ఇప్పుడు ఆంధ్రాలోకి అడుగు పెట్టేశారు తెలంగాణ నుంచి. నాకు అది గుర్తండి 8 ఏళ్ల క్రితం. మరి ఎంతవరకు కరెక్ట్గా గుర్తుందో నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకో సడన్గా మాట్లాడుతుంటే వాయిస్ ఇస్తుంటే గుర్తొచ్చిందనమాట. అది సంగతి అనుకుంటున్నాను నేను. అక్కడైతే అలానే ఉంటుంది. ఒక బ్రిడ్జి మీద నుంచి ఒకవైపు తెలంగాణ, ఒకవైపు ఆంధ్ర అని చెప్తుంటారు అనమాట. ఒకప్పుడైతే అంతా ఒకటే కదా, తర్వాత కదండి అట్లయింది. అంతా మన్నదే కదా. ఇంకా ఇదిగో డ్యామ్ అయితే ఇదనమాట. వచ్చేసారు. వాటర్ తక్కువగా ఉన్నట్లయితే అనిపిస్తుంది మరి. అమ్మో, నీళ్లు చూస్తే నాకు చాలా భయం అండి నిజంగా. చాలా నీళ్లు ఉన్నప్పుడైతే చూస్తుంటే చూడటానికి కూడా వెళ్తారు ఇష్టంగా చాలామంది. నాకైతే చాలా భయం నీళ్ళని చూస్తే. అస్సలు నీళ్ళు అయితే కనిపించట్లేదు ఇప్పుడు నాకైతే. మరి అక్కడ తీశారు వీడియో, పాపం వీడియో. వచ్చేసారు శ్రీశైలం, చూస్తున్నారు కదా అవన్నీ అనమాట. అలా అక్కడైతే స్టే చేశారు. అవన్నీ తీస్తూ చూసుకుంటూ ఉన్నారు. ఇదిగా ఇక్కడే వీళ్ళు స్టే చేసిందనమాట ఉన్నారు. అయితే వీళ్ళు ఎప్పుడు వెళ్ళారంటే నేను ఇప్పుడు చెప్తా ఉండండి మీకు డేటు అదంతా. జూన్ 2025 అండి. ఆదివారం రోజు 15వ తారీఖు వచ్చింది. ఆ రోజైతే వెళ్ళారు. తెల్లారి సోమవారం దర్శనం చేసుకొని వెంటనే ఈవినింగ్కి సోమవారం సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారనమాట. అలా వాళ్ళు పాపం దర్శనం దగ్గర ఎక్కువగా తీనీరు కాదా వీడియో అదంతా. పాపం సెల్లు ఫోన్ లోపలికి తీసుకెళ్ళని లేదట. వాళ్ళ గుర్తుల కోసం ఫ్రెండ్స్ అందరూ ఇలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మనకి గుర్తు కదా, ఎప్పటికైనా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ చక్కగా హ్యాపీగా చల్లగా గాలికి చూస్తుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం వెళ్ళకపోయినా కూడా వీడియో చూస్తుంటే బాగుందండి. హాయిగా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. గుర్తుగా వెళ్తారు. దుబాయ్ వెళ్ళినా అలాగే చేస్తారు వీళ్ళు. అక్కడ చక్కగా వీడియోలు ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అంతే. ఇంకా మనం ఆడవాళ్ళం అంటే ఇల్లు పట్టుకొని ఉంటాం కదా, పిల్లలు అదంతా ఉంటుంది కదా. వాళ్ళకి ఏంటంటే పనుల మీద కూడా వెళ్తారు. ఒకటి అందరూ వెళ్ళాలంటే కుదరదు కాబట్టి ఫ్యామిలీతో మగవాళ్ళ వరకు వెళ్ళి అనుకున్నట్లున్నారండి. చక్కగా అమ్మవారికి వడిబియ్యం, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చారట. స్వామివారికి కూడా వస్త్రాలు అంటే దంపతులిద్దరికీ చక్కగా అదే ఏమంటారు వస్త్రాలు ఇచ్చి పూజ చేయించి చక్కగా దర్శనం చేసుకొని వచ్చారట. ఇంక అంతకన్నా ఏం కావాలి, మన ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే సరిపోతుంది, ఇంటిల్లి పాది వస్తుందని అంటారు పెద్దలు. ఇది నాకు కొంచెం గుర్తుండి సాక్షి గణపతి స్వామివారి దేవాలయం అనుకుంటా అండి శ్రీశైలంలో.
ఈయన మాత్రం కంపల్సరీ వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవాలి. ఏదున్నా ఈయనతో అంటే మనం హాజరేయించుకోవాలన్నమాట. మేము శ్రీశైలం వచ్చాము అని ఈయనతో చెప్పి దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళాలట తప్పకుండా, మన పెద్దవారు చెప్తూ ఉంటారు. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయండి. మొదటిగా సాక్షి గణపతి స్వామివారు, తర్వాత శిఖర దర్శనం, మళ్ళీ మల్లికార్జున స్వామి, భ్రవరాంబిక తల్లి దర్శనం, తర్వాత పాలధార పంచదార, మళ్ళీ ఇంకా చాలా నాకు గుర్తున్నాయి, నేను చెప్తున్నాను అనమాట. ఇంకా చాలా చాలా ఉంటాయి. చక్కగా వెళ్తే ప్రశాంతంగా ఒకరోజు నైట్ నిద్ర చేసి, చాలా మంచిదట అలా చేస్తే, అవన్నీ దర్శించుకొని మనం అసలు శ్రీశైలం అడవులు, ఆ ప్రశాంతత, ప్రాంగణం, ఆ వాతావరణం చాలా ఇష్టం నాకైతే. భలే ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళినప్పుడు ఈసారి చూడండి తప్పకుండా ఎవరైనా. ఇక్కడ చూడండి శ్రీశైలం డ్యాము, ప్రశాంతంగా చూస్తూ ఉండండి. చూసారు కదా, వెళ్ళేటప్పుడు వర్షం వచ్చిందటండి. ఇప్పుడు రిటర్న్ అయిపోయారు వీళ్ళు, హైదరాబాద్ బయలుదేరారనమాట దర్శనం అదంతా చేసుకొని. చక్కగా ఇంకా తీయటానికి మెయిన్ టెంపుల్లో కుదరదు కాబట్టి అంతవరకు అయితే తీయగలిగారు. అది మాత్రం నేను వీడియోల రూపంలో మీకు చూపించగలిగాను. అందరూ ప్రశాంతంగా దండం పెట్టుకోండి. మన వీడియోలు నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అనమాట. అలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి మీ జయలక్ష్మిని. ఇలాంటి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తుంది మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ. మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ ఓం నమ శివాయ.